మరి ఇంత ముందు కంటే అక్కడ బండి సంజయ్ గారు చెప్తున్న ప్రకారం 2 కార్పొరేటర్లు ఉండేనట. ఇది 2019లో 20లో కావచ్చు నాకు తెలిసి. 2 కాస్త ఇంత ముందుకు దేశంలో ఎట్లయితే 2 పార్లమెంట్లతోని అధికారంలోకి వచ్చిందో, సో అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ కూడా 2 కార్పొరేటర్లతోని ఇలా మేయర్ పీఠం దక్కించుకుందని చెప్పేసి బండి సంజయ్ గారు చాలా ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకుండేమో. సో చాలా గట్టిగా సంతోషపడతాడు. జీవితంలో మర్చిపోలేని సంతోషం ఇది. మరి ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా మాకు పడ్డాయి అని చెప్పేసి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసిండు. ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది మేజర్గా ఏంటంటే, ఇక ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా అభివృద్ధి మీద ఫోకస్ చేసినాం కాబట్టి మాకు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అని చెప్పేసి ఆయన ఒక 1400-1500 కోట్లకు సంబంధించిన డెవలప్మెంట్ ఒక ప్రోగ్రెస్ కార్డు పట్టుకొని ఎన్నికలకు పోయింది. సో దానివల్ల ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా మరి కరీంనగర్లో అయితే పడ్డాయి. అది నేను గ్రౌండ్ లో ఉన్న వాటి చెప్తున్నా. సో ఇది కరీంనగర్ ఒకటి బీజేపీ కార్పొరేషన్ గెలుచుకుందని చెప్పేసి అంటారు. మరి గత వారం రోజులుగా భారత్ యువసేన కరీంనగర్ మున్సిపాలిటీలో పనిచేసి సో పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలతోని మమేకమై మరి చివరిగా కాషాయ జెండా ఎగిరిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రధానంగా బండి సంజయ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా కష్టం కూడా అందులో ఉంది కాబట్టి. సో ఇంతవరకు విషయమే.